హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ క్లాస్లో ఎస్ఏపి S4 హనా బేసెస్ క్లాస్ నెంబర్ 3. సో ఈ క్లాస్ నెంబర్ 3 ఎస్ఏపి S4 హనా బేసెస్ క్లాస్ నెంబర్ 3లో మనము ఎస్ఏపి అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్గా మనకి ఈసీసీ వెర్షన్ ఉండేది. ఈసీసీ సో ప్రీవియస్గా ఈసీసీ వెర్షన్ ఉండేది. ఇప్పుడు కూడా మార్కెట్లో చాలా వరకు కొంతమంది ఎక్కువ మంది ఈసీసీ కూడా ఉపయోగిస్తున్నారు. సో ఈసీసీ వెర్షన్ అనేది ఉపయోగిస్తున్నారు. ప్లస్ S4 హనా కూడా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు మార్కెట్లో. S4 హనా కూడా ఉపయోగిస్తున్నారు. బట్ ఈసీసీ డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా ఒకలా ఉంటుంది. S4 హనా డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా ఒకలా ఉంటుంది. సో మనం ఎక్స్పెషల్లీ ఈసీసీ చూసామనుకోండి, ఎలా ఉంటుంది? ఈసీసీ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్ అంటే ఈసీసీ సాఫ్ట్వేర్స్ ని, అంటే ఈసీసీ అనేది ఎస్ఏపిని వన్ ఆఫ్ ది ఒక టైప్ ఆఫ్ ది ఈసీసీ సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది ఏమంటారు? ఆ వెర్షన్ నెంబర్ ఏంటి? ఈసీసీ అనమాట. సో ఈసీసీ అనేది ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా వాడుతున్నారు. సో ఈసీసీ డేటాబేస్ అంతా ఎలా ఉంటుంది? కంప్లీట్ గా ఒరాకిల్ డేటాబేస్. అంటే ఎస్ఏపి ఈసీసీ వెర్షన్ కి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయినా ఆ డేటాబేస్ ని మెయింటైన్ చేసేదంతా కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తారు? ఒరాకిల్లో మెయింటైన్ చేస్తారు. ఈసీసీకి సంబంధించిన కంప్లీట్ డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా ఒరాకిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒరాకిల్లో స్టోర్ చేస్తారు. అదే S4 హనా అనుకోండి, హనా డేటాబేస్ లో స్టోర్ చేస్తారు. ఇప్పుడు హనా ప్రాజెక్ట్ ఏదైనా అవ్వచ్చు. ఇది లేటెస్ట్ వెర్షన్, ఇది ఓల్డ్ వెర్షన్. సో ఈసీసీ అనేది ఓల్డ్ వెర్షన్. ఈసీసీ అంతా కూడా ఒరాకిల్లో మెయింటైన్ చేసేవాళ్ళు డేటాబేస్ సిస్టమ్ అంతా. S4 హనా అంతా కూడా హనా డేటాబేస్ సిస్టమ్, అంటే ఓన్ డేటాబేస్ సిస్టమ్ అనమాట. హనా ఎస్ఏపి వాళ్ళే డేటాబేస్ సిస్టమ్ ని డెవలప్ చేసుకున్నారు. దీన్ని ఏమంటారంటే హనా డేటాబేస్ సిస్టమ్ అంటారు. సో హనా డేటాబేస్ సిస్టమ్ అంటారు. సో ఎస్ఏపి అప్లికేషన్స్, లేదంటే ఎస్ఏపి అప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఎగ్జాంపుల్ చూడండి. సో టైప్స్ ఆఫ్ ఎస్ఏపి అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫస్ట్, సో ఎస్ఏపి ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, ఇది ఒక సాఫ్ట్వేర్. ఎస్ఏపి సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇది ఒక సాఫ్ట్వేర్. ఎస్ఏపి ఎస్ఆర్ఎం సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఎస్ఏపి ఎస్సిఎం సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా ఎస్ఏపికి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఎస్ఏపికి సంబంధించిన డిఫరెంట్ సాఫ్ట్వేర్స్. ఓకే, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్. సో హనా అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్, తెలుసు కదా మీకు. హనా అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఎనీవే, ఇవన్నీ కూడా ఎస్ఏపికి సంబంధించినటువంటి డిఫరెంట్ అప్లికేషన్స్, లేదంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అని కూడా చెప్పచ్చు. ఎస్ఏపికి సంబంధించిన డిఫరెంట్ అప్లికేషన్స్, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్. సో ఈ అప్లికేషన్స్ అన్ని ఎక్కడ స్టోర్ చేస్తారు? డేటాబేస్ ఎక్కడ? ఇప్పుడు యాక్చువల్గా ఈఆర్పి, సిఆర్ఎం, ఎస్ఆర్ఎం, ఎస్సిఎం వీటన్నిటికీ కూడా లైసెన్స్ అనేది తీసుకున్నారు. మరి స్టోర్ చేయడం ఎక్కడ? దిస్ 4 అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కాల్డ్ లైక్ ఎస్ఏపి హనా సూట్ అంటారు. ఈ ఫోర్ అప్లికేషన్ సూట్స్ ని ఏమంటారు? హనా సూట్ అంటారు. ఇక్కడ కనిపించే ఏమైతే ఈ 4 అప్లికేషన్స్, లేదంటే ఈ 4 సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారు? వీటిని హనా సూట్ అంటారు. ఈ 4 అప్లికేషన్స్ ని హనా సూట్ అంటారు. హనా సూట్ అంటే యాక్చువల్లీ S4 హనాని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్, హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. S4 అంటే 4th జనరేషన్, హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. సో ఈ అప్లికేషన్స్ లేదంటే ఈ సాఫ్ట్వేర్స్ ని ఏమంటారు? హనా సూట్ అంటారు. దిస్ 4 అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ we can install only on the హనా డేటాబేస్ సిస్టమ్. అంటే ఈసీసీ అంటే ఈసీసీ వరకు ఒరాకిల్లో ఇన్స్టలేషన్ చేసేవాళ్ళు. ఈసీసీ వెర్షన్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఒరాకిల్లో ఇన్స్టలేషన్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏవైతే కొత్తగా ఇప్పుడు ఎస్ఏపి ఈఆర్పి, ఇప్పుడు ఏవైతే ఎస్ఏపికి సంబంధించిన కొత్త S4 హనా వచ్చిందో
ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా హనా డేటాబేస్లో ఇన్స్టలేషన్ చేసేవాళ్ళు. హనా డేటాబేస్ అంటారు. హనా డేటాబేస్ డేటాబేస్లో ఇన్స్టలేషన్ చేస్తారు. సో ఈ 4 అప్లికేషన్స్ కలిపి వీటన్నిటిని కలిపి ఏమంటారు? హనా సూట్ అంటారు. హనా సూట్. ఈ 4 అప్లికేషన్స్ ఏమంటారు? హనా సూట్ అంటారు వీటిని. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ది అప్లికేషన్స్ డేటాబేస్ సిస్టమ్ ఎలా ఉంటుంది? హనా డేటాబేస్ సిస్టమ్. ఈసీసీ అంతా కూడా వరాకిల్ అయితే S4 హనాలో హనా డేటాబేస్ సిస్టంలో డేటాని స్టోర్ చేయటం జరుగుతుంది. కంప్లీట్ గా హనా డేటాబేస్ సిస్టమ్ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ S4 హనాలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. FICO, MMSD ఇవన్నీ కూడా. సో ఈసీసీకి హనాకి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? ఈసీసీకి హనాకి మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే హనా డేటాబేస్ సిస్టమ్ అని చెప్పచ్చు. ఈసీసీకి హనాకి మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే డేటాబేస్ సిస్టమ్ అనేది మేజర్ డిఫరెన్సెస్. ఈసీసీలో కంప్లీట్ గా ఒరాకిల్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు డేటాబేస్ సిస్టమ్కి. హనాలో అలా కాదు. ఓన్ డేటాబేస్ సిస్టమ్ ని ఎస్ఏపి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అంటే అదర్స్ డేటాబేస్ సిస్టమ్స్ పైన డిపెండ్ అవ్వట్లేదు. ఓన్ డేటాబేస్ సిస్టమ్ ని డెవలప్ చేసుకున్నారు. అందువల్ల వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా హనా ఎస్ఏపి వాళ్ళే ఒక డేటాబేస్ సిస్టమ్ ని డెవలప్ చేస్తున్నారు. దీని హనా డేటాబేస్ సిస్టమ్స్ అంటారు. ఎస్ఏపి ఈఆర్పి అవ్వచ్చు, ఎస్ఏపి సిఆర్ఎం అవ్వచ్చు, ఎస్ఏపి ఎస్ఆర్ఎం అవ్వచ్చు, ఎస్ఏపి ఎస్సిఎం అవ్వచ్చు. ఏదైనా సరే హనా డేటాబేస్ సిస్టంలోనే ఇన్స్టాల్ చేయగలము. ఇన్స్టాల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒరాకిల్లో డేటాబేస్లో ఇన్స్టాల్ చేయరు. సో ఈసీసీ వరకు మాత్రమే ఒరాకిల్లో ఇన్స్టలేషన్ చేశారు. సో నెక్స్ట్ కొత్తగా వచ్చిన అంతా కూడా హనా డేటాబేస్ లో ఇన్స్టాల్ చేస్తున్నారు. ఈఆర్పి, సిఆర్ఎం లేదంటే ఎస్ఆర్ఎం, ఎస్ఏపి, ఎస్సిఎం ఇవన్నీ కూడా హనా డేటాబేస్ సిస్టంలో మాత్రమే ఇన్స్టలేషన్ చేస్తారు. సో ఈసీసీ వరకు మాత్రం ఒరాకిల్ పైన డేటాబేస్ సిస్టమ్ ఉండేది. హనా ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఓన్ డేటాబేస్ సిస్టమ్ ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఆల్ టైప్స్ ఆఫ్ ది ఎస్ఏపి, ఈఆర్పి, సిఆర్ఎం, ఎస్ఆర్ఎం, ఎస్సిఎం ఇవన్నీ కూడా హనా ఓన్ డేటాబేస్ సిస్టంలో ఇన్స్టలేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కనిపించే డేటాబేసెస్ అన్ని కూడా ఎక్కడ ఇన్స్టలేషన్ చేస్తారు? హనా డేటాబేస్ లో ఇన్స్టలేషన్ చేస్తారు. అంతేకాని ఒరాకిల్ ఇన్స్టలేషన్ చేయడం అనేది జరగదు. ఇప్పుడు కంప్లీట్ గా డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా మారిపోయింది. ఈసీసీకి అలాగే S4 హనాకి మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే డేటాబేస్ సిస్టమ్ అనేది చెప్పచ్చు అనమాట. సో ఇదండి కొంత ఇన్ఫర్మేషన్ ఎస్ఏపి బేసెస్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. అలాగే ఎస్ఏపి బేసెస్ కన్సల్టెంట్ శాలరీస్ ఎంత ఉంటే ఏంటి ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.